విజయవాడ అంటేనే కనకదుర్గమ్మని చూడ్డానికి కదా మనం వచ్చేది. ఇప్పుడు అంబేద్కర్ని కూడా చూసి వెళ్ళండి. చూసి వెళ్ళిపోతున్నారా? అలా చేయకండి, చాలా మిస్ అవుతారు మీరు. ఒక్కసారి చూడండి, ఇక్కడికి వెళ్ళాలని మీకు అనిపిస్తుంది, నేను చెప్పడం కాదు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మన అంబేద్కర్ గారు ఉంటారు ఇక్కడ. అసలు జగన్ చేసింది ఎన్ని మంచి పనులో నాకు తెలీదు. ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ప్లేసు. అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో వాళ్ళకి దండం పెట్టాలి. అసలు అంత బాగుంటుంది ప్లేస్. అసలు అంబేద్కర్ గురించి మొత్తం ఆయన జీవిత చరిత్ర, అసలు ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఎందుకు చేయాలనుకున్నాడు, ఎవరి కోసం చేయాలనుకున్నాడు, ఏం సాధించాలనుకున్నాడు, ఏం సాధించాడు, అసలు ఆయన జీవితాశయం ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ఎవరితో పోరాడాడు, ఏ యుద్ధాలు చేశాడు, అసలు ఎన్ని విశేషాలు ఉన్నాయి తెలుసా దీంట్లో. ఒక పుస్తకం దీన్ని అంబేద్కర్ విగ్రహం అనుకున్నాం మేము, కానీ ఫస్ట్ టైం లోపలికి వచ్చి చూస్తే ఒక పుస్తకం ఉంది లోపల. అయినది ఇలాగా అన్ని రాతపూర్వకంగా ఆ బొమ్మలు కానీ ఆ బొమ్మల్లో జీవం నింపారు. అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు నేను చెప్పడం కాదు, మీరు చూసారంటే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. విజయవాడ వచ్చినప్పుడు కంపల్సరీ వెళ్ళండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఎంత నీట్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. 5 రూపాయలు మాత్రమే టికెట్. చాలా అంటే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఏది ప్లాస్టిక్ వాడడాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఉండవు, ఏదంటే అది తినడానికి ఉండదు. చక్కగా మేమైతే ఒక చుడువా కొనుక్కొని ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ చూసాము. గంట సేపు పట్టింది ఇదంతా తిరిగి చూడడానికి. తెలుసా మీకు ఎలా అనిపిస్తుందో, కానీ అన్ని అద్భుతాలు ఉన్నాయి లోపల. మీరు కంపల్సరీ అస్సలు మిస్ అవ్వకండి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్. మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరే నాకు కామెంట్ పెడతారు. ఇదిగో ఇక్కడ ఎవరు కూర్చున్నారో తెలుసా? ఎవరు కూర్చున్నారు అనుకుంటున్నారు? అది బొమ్మ. అసలు మనిషి అనుకున్నాం తెలుసా మేము. చూసేసరికి బొమ్మ. ఎంత అద్భుతం అంటే ప్రతి బొమ్మలో జీవాన్ని నింపారు. అసలు నిజంగా ఎవరు చేశారో వాళ్ళకి పాదాభివందనాలు. అసలు ఇదిగో ఇక్కడంతా అంబేద్కర్ గారు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ, ఏ ఇయరు, ఎన్ని విశేషాలు ఒక పుస్తకంలో ఉంటాయో ఉండవో ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇదిగో ఇది చూసారా, ఆయన కూర్చున్నట్టుగానే ఉంది బొమ్మలో అంత జీవం నింపి చేయడం అంటే అసలు అది మామూలు విషయం కాదు. ఇది వీళ్ళు చూసారా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరా అబ్బా అనుకున్నాం మేము. వీళ్ళు బొమ్మలే. అసలు ఎంత అద్భుతం తెలుసా, అద్భుతమైన క్రియేటివిటీ. మీరు కంపల్సరీ 110% హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ మళ్ళీ వస్తారు. విజయవాడకు వచ్చిన ప్రతిసారి దీన్ని మిస్ అవ్వకండి. పిల్లలకి మనం ఎన్నో చెప్పొచ్చు ఈ గొప్ప విశేషాలు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ ప్లేస్కి రండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తున్నాను మీకు. మీరందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.